హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతు ఉమా వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన సొద్ద బూరెలు. ముందుగా 1 కేజీ సొద్దలు తీసుకోవాలండి. సొద్దలు తీసుకొని శుభ్రం చేసుకొని అవి కడుక్కొని ఎండబెట్టుకోవాలి. అవి బాగా ఎండాక మరబట్టించుకొని రావాలండి. నేనైతే కేజీ సొద్దలు తీసుకొని మరబట్టించుకొని వచ్చానండి. చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా ముందుగా కేజీ సొద్దలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. అది కొంచెం వాటర్ పోసి బెల్లం కరగబెట్టుకోవాలండి. కరగబెట్టుకుంటే చాలు. ఇంకా తీసుకొచ్చి నేను కేజీ పిండిలో పోసాను. ఇంకా అవి కలుపుకున్నానండి. ఇంకా ఆ బెల్లం సరిపోతే కొంచెం వాటర్ పోసుకుంటూ ఆ పిండి కలుపుకున్నానండి. స్వీట్ సరిపోతే మళ్ళీ కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇంకా ఆ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ. సొద్దబూరెలు చేయడం చాలా ఈజీ అండి. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇంకా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ పైన కళాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ హీట్ అయ్యే లోపండి మనం ఒక తడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని కొంచెం వాటర్ అద్దుకుంటూ అలా రౌండ్గా సర్కిల్ లాగా చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఈ 2-3 చేసుకున్నాక మేము చేస్తుంటే మా పిల్లలు కౌంట్ చేస్తూ ఉన్నారండి. ఎన్ని చేసామా అని లెక్క పెడుతున్నారు. అలా కొన్ని చేశాక ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయినాక అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొన్ని చేసి పక్కన పెట్టుకుంటే అవి తీసాక ఇవి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకే కొన్ని చేసి పక్కన పెట్టుకుంటున్నాను ముందే. ఇంకా రెండు సైడ్లు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ. సొద్ద బూరెలు అంటే బూరెలాగా పొంగాలండి. అందుకే బూరెలాగా పొంగుతున్నాయి. ఇవి చేస్తుంటే మా పిల్లలు వచ్చారండి. ఇంకా మా పిల్లలకి పెట్టేశాము. వాళ్ళు తింటున్నారు. ఎలా ఉన్నాయి ఉమా? అంతేనండి. సర్కిల్ షేపు ఆ 2 ఏళ్లతో వాటర్ అద్దుకొని మన సర్కిల్ లాగా చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా సొద్దబూరెలు రెడీ అయిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.